గైస్, మహాభారతం పార్ట్ 19 ఏంటంటే ద్రోణుడు రాజకుమారులందరినీ ఆ పక్షి తల మీకు కనిపించిందా అని పదే పదే ఎందుకు ప్రశ్నించాడో తెలుసుకుందామా. రాజకుమారులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత వారందరినీ ద్రోణుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒక పెద్ద వృక్షంపై ఒక మరపక్షిని ఉంచి రాజకుమారులను పిలిచి ఆ చెట్టు మీద ఉన్న పక్షిని గురి చూసి మీ బాణాలు ఎక్కుపెట్టి నేను కొట్టమన్నప్పుడు ఆ పక్షి తలను మీరు బాణాలతో ఛేదించాలి అన్నాడు. ద్రోణుడు మొదట యుధిష్ఠిరుణ్ణి పిలిచి ముందు నీవు బాణం ఎక్కుపెట్టు అన్నాడు. అతడు బాణం ఎక్కుపెట్టిన వెంటనే ద్రోణుడు నీకు పక్షి కనిపిస్తుందా అని అడిగాడు. అవును, ఇంకోసారి చూసి నీకు కనిపించిందే వివరించు అన్నాడు. యుధిష్ఠిరుడు నేను పక్షిని, చెట్టుని, మిమ్మల్ని, సోదరులను మాత్రమే చూస్తున్నాను అన్నాడు. అయితే సరే, నువ్వు పక్కన నిలబడు, నీ వంతు అయిపోయింది అన్నాడు ద్రోణుడు. అలాగే మిగతా వారందరినీ కూడా ప్రశ్నించాడు. అర్జునుడు తప్ప అందరూ యుధిష్ఠిరునిలాగే సమాధానం ఇచ్చారు. అర్జునుడు తన వంతు వచ్చినప్పుడు నాకు పక్షి తల తప్ప మరేమీ కనబడడం లేదు అని అన్నాడు. ద్రోణుడు ఎంతో ఆనందభరితుడై ఆ పక్షి ఎలా ఉందో వివరించు అన్నాడు. అర్జునుడు నాకు పక్షి తల మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. అయితే బాణం ప్రయోగించు అని అన్నాడు ద్రోణుడు. మరుక్షణమే పక్షి తల తెగి కింద పడింది. ద్రోణుడు ఆనందంతో అర్జునుడిని కౌగలించుకుని అర్జునుడు ద్వారా ద్రుపదుడి గర్వం అణిచి అవమానించాలని మానసికంగా సంకల్పించుకున్నాడు. అయితే ఒకరోజు ద్రోణుడు గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు భీకరమైన ఒక మొసలి హఠాత్తుగా అతని తొడని పట్టుకుంది. ఆ మొసలి పట్టు నుండి విడిపించుకోగల సామర్థ్యం తనకు ఉన్న శిష్యులందరినీ పిలిచాడు. అందరూ త్వరగా రండి, ఈ మొసలిని చంపి నా ప్రాణాలను కాపాడండి అన్నాడు. అందరూ స్తంభించిపోయి చూస్తున్నారు. కానీ ఆ మాటలు విన్న అర్జునుడు వెంటనే తీక్షణమై 5 బాణాలు ప్రయోగించి ఆ మొసలిని చంపాడు. ద్రోణుడు అర్జునుడిని తన శిష్యులందరిలో శ్రేష్ఠయుతునిగా ఎంచడంలో ఆశ్చర్యం లేదు. అతనికి దివ్యాస్త్రాలన్నిటిలోనూ శిరోభూషణమైన బ్రహ్మ శిరోనామాస్త్రకాన్ని ప్రసాదిస్తూ దానికి ఎటువంటి విరోధి మీద ప్రయోగించవద్దని, అస్త్ర విద్యల్లో నిన్ను మించిన వారు ఉండరు, నీవు అజేయుడివి, కీర్తివంతుడివి అని చెప్పాడు.